ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు మనము శివబాబా చెప్పిన మహావాక్యాలు ప్రశ్నోత్తర రూపంలో మనము విందాము. వికర్మలను ఏ విధంగా వినాశనం చేసుకోవాలి? మనం అనేక జన్మల నుండి చేసిన వికర్మలను యోగం ద్వారా వినాశనం చేసుకోవాలి. అప్పుడు మనం పావన ఆత్మగా అవుతాము. వికర్మలను వినాశనం చేసుకోవడానికి శివబాబా 2 విధానాలను తెలియజేశారు. ఒకటి, శక్తిశాలి యోగం ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవటం, లేదా మీలో శుద్ధ సంకల్పాలను నింపుకుంటూ ఉంటే అశుద్ధ సంకల్పాలు రావు, కనుక వికర్మ జరగదు. 2 విధాలుగా మనము వికర్మలను వినాశనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము వికర్మలను వినాశనం చేసుకోవాలి అంటే యోగం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. మరియు రెండోది వచ్చేసి, మీ శుద్ధ సంకల్పాలు ఎప్పుడు కూడా మనం నింపుకుంటూ ఉంటుంటే వికర్మలు అనేవి భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి. శుద్ధ సంకల్పాలు చేస్తూ ఉంటే, ఎందుకంటే కర్మకు బీజం ఏంటంటే సంకల్పం. కాబట్టి శుద్ధ సంకల్పాలు చేస్తూ ఉంటే వికర్మలు జరగకుండా ఉంటాయి అని భవిష్యత్తులో అని బాబా చెప్తున్నారు. రాత్రి నిద్రించే ముందు మన స్థితి ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఎలాగైతే ఆది సమయమైన అమృత వేళకు గొప్పతనం ఉందో అలాగే రాత్రి సమయానికి కూడా గొప్పతనం ఉంది. ఎందుకంటే మనం నిద్రించే ముందు ఏ సంకల్పాలతో నిద్రిస్తామో అవే సంకల్పాలు ఉదయం లేవగానే మన మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక రాత్రి నిద్రించే ముందు శివబాబాకి గుడ్ నైట్ చెప్పి బాబా స్మృతి అనే ఒడిలో నిద్రించాలి. ఇలా చేయడం ద్వారా మనకు అమృత వేళకు యోగం అనేది కరెక్ట్గా మనకు చేసుకోగలుగుతాము. మంచి స్థితిలో మనము అమృత వేళ యోగం చేసుకోగలుగుతాము. కాబట్టి రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పాలి. ఉదయం లేవగానే కూడా గుడ్ మార్నింగ్ చెప్పి బాబా స్మృతిలో ఉండాలి. ఇలా మనం యోగం చేసుకోవచ్చు. ఇలా మనము రాత్రి నిద్రించే ముందు మన స్థితిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. మరి అదేవిధంగా నెక్స్ట్ పాయింట్, పరమాత్మ స్నేహం యొక్క గొప్పతనం ఏమిటి? పరమాత్మ స్నేహం యొక్క గొప్పతనం ఏమిటి? ఆత్మల స్నేహానికి పరమాత్మ స్నేహానికి చాలా తేడా ఉంటుంది. ఆత్మల స్నేహంలో స్వార్థం ఉంటుంది, కానీ పరమాత్మ స్నేహంలో స్వార్థం ఉండదు, సత్యంగా ఉంటుంది. పరమాత్మ స్నేహం ఆత్మికమైనది మరియు అవినాశి. ఎటువంటి అవగుణాలతో ఉన్న ఆత్మనైనా పరమాత్మ స్నేహం పరివర్తన చేయగలదు. దేహదారుల స్నేహం ద్వారా మనస్సు ముక్కలుగా అయిపోతుంది. ఎందుకంటే సంబంధికులు అందరికీ మనస్సుని పంచాల్సి వస్తుంది. కానీ పరమాత్ముని స్నేహం ముక్కలుగా అయిపోయిన మనస్సుని అతికిస్తుంది. అంటే సర్వ సంబంధాలు ఒకే బాబాతో జోడించటమే ముక్కలైన మనసుకి అతికించడము. చూడండి, పరమాత్మ యొక్క స్నేహం ఎంత గొప్పదని మనకు అర్థమవుతుంది. మరి నేటి సమాజంలో మానవుని యొక్క స్నేహం ఏ విధంగా ఉంది అంటే స్వార్థపూరిత స్నేహం అనేది ఉంది. మరి మన మనస్సు అనేది రకరకాల సంబంధాలతో పోతూ ఉంటుంది. రకరకాల సంబంధాలకు మనస్సు అనేది పోతూ ఉంటుంది. అనగా మనస్సు అనేది ముక్కలుగా అవుతుంటుంది. మరి నేడు పరంపిత పరమాత్మ శివుడు వచ్చి శివబాబా వచ్చి చెప్తున్నారు, సర్వ సంబంధాలు నాతోనే జోడించండి అని బాబా చెప్తున్నారు. మరి అలా అనేక ముక్కలుగా అయిన మనస్సుని మన బాబాకి ఇవ్వడం ద్వారా మళ్ళీ అన్ని ముక్కలు అతుకుతుంది అని బాబా చెప్తున్నారు. ఒకే మనసుగా అవుతుంది, స్థిరంగా అవుతుంది, సమర్థవంతంగా అవుతుంది. నెక్స్ట్ పాయింట్, సంగమయుగంలో బాబా ద్వారా ఎటువంటి ఖజానా లభిస్తుంది? ఈ సంగమయుగంలో స్వయంగా శివపరమాత్మ మనకి జ్ఞానం అనే ఖజానాన్ని ఇస్తున్నారు. స్థూలధన ఖజానా అయితే వినాశి మరియు అది ఎంత ఎక్కువ ఉంటే అంత చింత ఉంటుంది, దానిని దాచుకునే భయం ఉంటుంది. కానీ శివపరమాత్మ ఇచ్చే ఖజానాన్ని అవినాశి. ఇది వినాశనం అవ్వదు. దీనిని ఎవరూ దోచుకోలేరు, కనుక దాచుకోవాల్సిన పని లేదు.
స్థూలధన ఖజానా అయితే ఎంతగా పంచిపెడుతూ ఉంటామో అంత తరిగిపోతుంది. కానీ ఈ జ్ఞాన ఖజానా అనేది పంచే కొలది పెరుగుతూ ఉంటుంది. జ్ఞాన ఖజానాతో పాటు గుణాలు, శక్తులు, సర్వ ఖజానాలు శివపరమాత్మ మనకి ఇస్తున్నారు. ఈ అన్ని ఖజానాలు కూడా అవినాశి. వీటి ద్వారా లభించు ప్రాప్తి కూడా అవినాశి. బాబా చెప్తున్నారు, సంగమయుగంలో మనకు ఈ జ్ఞాన ఖజానా అనేది మనకి ఇస్తున్నారు. స్థూలధనం అయితే అది వినాశనం అవుతుంది. అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు చింత అనేది ఉంటుంది. కానీ ఈ జ్ఞాన ఖజానా ఏదైతే ఉందో మనం ఎంత అందరికీ పంచుతూ పెడుతూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను వికర్మ జీతును. ఈరోజు సమానం వచ్చేసి నేను వికర్మ జీతును. ఓం శాంతి.